డెత్ నోట్ యానిమీ 21వ ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ ఇది. 20వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో కొంచెం తెలుసుకుందామా? హైబర్ తెలుసు కదా, తిను కాయిల్ లాగా అయితే ఒట్సుబా కంపెనీ వాళ్ళకైతే ఒక రిపోర్ట్ అయితే పంపిస్తాడు. ఆ రిపోర్ట్ లో మీసా గురించి అయితే చెప్తాడు. మీసాని సెకండ్ కీరా అనే అనుమానం అయితే ఎల్ అయితే తనని అరెస్ట్ చేసిండని, తర్వాత తనని ఇచ్చిపెట్టిండని, ఇప్పుడు తనతో ఒక అడ్వర్టైజ్ అయితే మీరు వేయించుకొని తనని ఇన్వెస్టిగేషన్ చేసి తన నుంచి ఎల్ గురించి ఏమైనా తెలుసుకోనికి అయితే ట్రై చేయండి తన నుంచి అని అయితే చెప్తారు. అదంతా ఎల్లే ప్లాన్ చేస్తాడు. ఆ రిపోర్ట్ అంతా రాసేది ఎల్లే అనమాట. సో దాని తర్వాత మనం ఇక్కడ నుంచే కంటిన్యూ చేద్దాం. అక్కడ టిస్ట్లు అన్ని మీరే తెలుసుకోండి, మిగతాయి నేను ఇక్కడ చెప్పట్లేను. తర్వాత అక్కడ ఉన్న వాళ్ళైతే డిస్కషన్ చేసుకుంటారు. కొంతమంది అడ్వర్టైజ్ చేయించుకుందాం అనుకుంటారు, కొంతమంది వద్దనుకుంటారు. తర్వాత మళ్ళీ ఒకసారి వాళ్ళు ఫైనల్ గా ఆలోచించుకొని ఒప్పుకుంటారు. తర్వాత అక్కడనే ఉన్న ఒక క్యారెక్టర్ కీడా అనే క్యారెక్టర్ అయితే కాయిల్ కి అయితే ఫోన్ చేస్తాడు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు అంటే, మీరు ఎమర్జెన్సీ అని చెప్తున్నారు కాబట్టి నా తాను ఇప్పుడు ఒక ప్లాన్ అయితే ఉంది అని చెప్పి కాయిల్ అయితే చెప్తాడు. ఈ హైబరే కాయిల్ తెలుసు కదా మీకు, అనుకోండి మీరు కూడా వాళ్ళ లెక్కనే. సో అక్కడ మనకైతే కట్ చేస్తారు. ఇంకొక అతన్ని అయితే చూపిస్తారు. తనైతే డెత్ నోట్ అయితే యూజ్ చేస్తూ ఉంటాడు. తను ఒట్సుబా కంపెనీకి ఆపోనెంట్ గా ఉండే కాంపిటీషన్ వాళ్ళందరినీ చంపేసుకుంటేనే క్రిమినల్స్ ని కూడా చంపేస్తూ ఉంటాడు. తను అలానే ఏమనుకున్నాడంటే తనకి డబ్బు అలానే గొప్ప స్థాయి అదే ఒక లెవెల్, దాంతో పాటు మీసా కూడా కావాలనుకుంటాడు. అలానే తను మీసాని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటాడు. అక్కడనే రెమ్మికి కనిపిస్తుంది కదా, తను అదంతా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. చూస్తున్నా అన్ని అబ్జర్వ్ చేస్తున్నా అన్నట్టు. తర్వాత రెమ్ అయితే ఇలా అనుకుంటాడు, వీడు అస్సలు మంచోడు కాదు, ఒకవేళ మీసాని మ్యారేజ్ చేసుకుంటే మీసా అస్సలు సంతోషంగా ఉండదు అని అనుకుంటా ఉంటాడు. ఫస్ట్ వీడు దాన్ని చేసుకుంటే వీడు సంతోషంగా ఉంటాడా? తర్వాత ఆ పర్సన్ అయితే డెత్ నోట్ లో అందరి పేర్లు అయితే రాసేసి అక్కడనే ఉన్న రెమ్ కి అయితే దీన్ని జాపెట్టు అని చెప్పి ఇచ్చి అక్కడికి వెళ్ళిపోతాడు. తర్వాత రెమ్ అయితే మీసా ఇలాంటి వాణి చేతిలో అస్సలు వాడకూడదు, తనని సేవ్ చేయాలని చెప్పి రెమ్ అయితే అనుకుంటాడు. ఆ డెత్ నోట్ లోకి ఒక చిన్న పేపర్ ముక్కనైతే ఎంపుకుంటది. ఇక్కడ మనకి ఎల్ వాళ్ళని అయితే చూపిస్తారు. ఎల్ అయితే మీసాకి తను ఒట్సుబా కంపెనీకి పోయినప్పుడు తను ఎలా యాక్ట్ చేయాలో నేర్పిస్తా ఉంటాడు. తర్వాత మోజీ అయితే మీసా అయితే ఎక్కించుకొని తనకు మేనేజర్ లెక్క అయితే ఒట్సుబా కంపెనీకి అయితే బయలుదేరుతారు. తనైతే చాలా డల్ గా ఉంటాడు. ఎందుకంటే తను మీసాకి మేనేజర్లకి వెళ్ళడం తనకైతే ఇష్టం లేదు. బట్ జాబ్ చేయాలి కాబట్టి, జాబ్ లో ఒక పార్ట్ కాబట్టి తను చేస్తాడు. తర్వాత వాళ్ళు ఒట్సుబా కంపెనీకి అయితే వెళ్ళిపోతారు. ఇద్దరు ఆఫీసర్స్ వచ్చి వీళ్ళనైతే రిసీవ్ చేసుకుంటారు. తర్వాత తనైతే మీసాకి ఆల్ ద బెస్ట్ చెప్పి తనని లోపలికి పంపిస్తాడు. తను బయటనే కూర్చొని అమ్మాయి ఇక నా పని అయిపోయింది అని అయితే అనుకుంటా ఉంటాడు. తర్వాత మీసా లోపలికి వెళ్ళినాకైతే మీసానైతే ఇంటర్వ్యూ చేస్తా ఉంటారు. అక్కడ మీసాని ఇంటర్వ్యూ చేసేది హైబరే. తను హైబర్ అని చెప్పి నీకు నాకు మనకే తెలుసు, అక్కడ ఉన్న వాళ్ళందరికీ తను కాయిలే. తర్వాత కాయిల్ అయితే మీసాన్ అయితే క్వశ్చన్ అయితే అడుగుతాడు. ఇంతకుముందు నేను సెకండ్ కీరా అని అనుమానించి నిన్ను అరెస్ట్ చేశాడు కదా, నిన్ను జైల్లో పెట్టాడు కదా అని అయితే అడుగుతాడు. దానికి మీసా నన్ను పెట్టాడు, బట్ నేను సెకండ్ కీరాన్ కాదు అని అయితే చెప్తుంది. తర్వాత నీకు ఎల్ ఎలా ఉంటాడో, తన వాయిస్ ఎలా ఉంటుందో, తన గురించి నీకేమైనా తెలుసా అని అయితే అడుగుతూ ఉంటారు. దానికి మీసా అయితే లేదు, నా కళ్ళకైతే గంతలు కట్టారు, తన వాయిస్ మాత్రమే నాకు వినిపించింది, అది కూడా ఒక స్పీకర్ లోకి వినిపించింది. ఆ వాయిస్ కూడా కరెక్ట్ గా వినవలేదు, వినబడినా గానీ మీకు అది వాయిస్ దాంట్లో వినిపించింది కాబట్టి సరిగా ఉండదు అని చెప్తుంది. తర్వాత వాళ్ళు ఎల్ గురించి ఒక డౌట్ పైన ఒక డౌట్ అడుగుతూనే ఉంటారు. తర్వాత అక్కడ నుంచి ఒక ఆఫీసర్ అయితే తన వాష్రూమ్ కి అయితే వెళ్తా ఉంటాడు. మీసా కూడా నేను కూడా వాష్రూమ్ కి వెళ్ళాలని చెప్పి తను కూడా వెళ్తది. అక్కడ తను అద్దం కూడా నిలబడి ఆఫీసర్స్ గురించి ఆలోచిస్తూ ఉంటది. అప్పుడే రేమ్ వెనకలకించి వచ్చి ఆ పీస్ ఆఫ్ పేపర్ చింపుకొచ్చుకుంది కదా, తనైతే తన చేయికి అయితే తాకిస్తాడు. సో దాని వల్ల తనకైతే రెమ్ అయితే కనిపిస్తాడు. చిన్న పేపర్ టచ్ చేసింది కదా, తన గతం అంతా గుర్తుకొచ్చిందా అని మీరు అనుకుంటున్నారు కదా, అదంతా గుర్తుకు రాదు, జస్ట్ రెమ్ మాత్రం కనిపిస్తాడు. తర్వాత రెమ్మే మీసాకి ఇంత ముందు జరిగిన స్టోరీ అంతా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాడు. తను ఒకప్పుడు సెకండ్ కీరా అని చెప్పి లైట్ ఫస్ట్ కీరా, డెత్ నోటు ఇవన్నీ చెప్తా ఉంటాడు విషయాలు. ఇక్కడ మరోవైపు మనకి లైట్ అయితే చూపిస్తారు. లైట్ అయితే కీరా గురించి ఆలోచిస్తూ ఉంటాడు. స్టార్టింగ్ లో కీరా క్రిమినల్స్ మాత్రమే చంపాడు, కానీ ఇప్పుడు అందరినీ చంపేస్తున్నా, అంటే కామన్ ప్రజలను కూడా చంపేస్తా ఉన్నాడు. తనకి పవర్స్ ఉన్నంత మాత్రాన తను ఇంత మందిని చంపేసి ఉంటాడా? ఒకవేళ నేనే కీరా అయి ఉంటే మళ్ళీ నేనేంది కీరాగా అంటూ కంపేర్ చేసుకుంటున్నా, వాడు కొంచెం నాకన్నా తక్కువనే అని చెప్పి రియలైజ్ అవుతాడు. తర్వాత మళ్ళీ రెమ్ని మీసా అని చూపిస్తారు. వాడు చెప్తూనే ఉంటాడు అనమాట ఫ్లాష్ బ్యాక్, తను ఒక షినిగామి అని చెప్పి, వాడు ఇంకా మీసా ఇద్దరు కలిసే పని చేశామని చెప్పి చెప్తా ఉంటాడు. సో అదంతా విన్న మీసా అయితే కొంచెం షాక్ అవుతుంది. తర్వాత నువ్వు చూడనికి ఒక మనిషిలా లేవు, అలా అని చెప్పి మాన్స్టర్ లా కూడా లేవు, మళ్ళీ నువ్వు ఎవరు నువ్వు అనేది అడుగుతుంది. దీనికి తెలియలేదని మళ్ళీ అర్థమైంది నాకు. తర్వాత రెమ్గాడు మళ్ళీ తల్లి నేను ఒక షినిగామి నమ్మ మళ్ళీ చెప్తానే ఉంటాడు వాడు. తర్వాత ఇప్పుడున్న కీరా మంచివాడు కాదు, చాలా డేంజరస్, తన నుంచి నిన్ను కాపాడనీకే నేను నీకు మళ్ళీ కనబడుతున్నాను అని చెప్పి రెమ్ అయితే చెప్తాడు. అదే కనబడడానికి వచ్చాను అని రెమ్ అయితే చెప్తాడు. దాని తర్వాత మీసా ఇంకా లైట్ అయితే ఒకప్పుడు కలిసి పని చేస్తారు కదా, ఆ విషయం అయితే తెలుసుకొని చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతుంది. తర్వాత రెమ్ అయితే లైట్ నీతోటి ఎలా ఉంటాడు అని అయితే అడుగుతుంది. దానికి మీసా అయితే నన్ను తను చాలా బాగా చూసుకుంటున్నాడు అని అయితే చెప్తాడు. అమ్మ ఇంకోటి, ఇక్కడ మీరు యానిమీ ఆల్రెడీ చూసి ఉంటే
నేను ఇక్కడ కొన్ని సీన్స్ మీకు చెప్పట్లేను. మీకు డౌట్ రావచ్చు కట్ చేసి చెప్తుండేమో మర్చిపోయిందా లేకపోతే ఏందో అని. బట్ నేను కావాలనే కట్ చేస్తున్నా. ఎందుకంటే ఆ సీన్స్ అన్ని వేరే ఎపిసోడ్ చూసినప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటాయని. లేకపోతే ఇక్కడనే కొన్ని ముందే మనకి నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరిగిపోతుందో ముందే తెలుస్తుంది కదా, అందుకే చెప్పట్లేను. సో ఆల్రెడీ యానిమే చూడని వాళ్ళు ఉంటే మీరేం టెన్షన్ పడకండి మామ. నేను మీకు వేరే ఎపిసోడ్లలో కూడా మంచి డీటెయిల్ గానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత రెమ్మ మీసాను ఒకటి అడిగింది కదా, దాని తర్వాత రెమ్మ అయితే ఇలా అంటాడు, పర్లేదు మీసా నీకు లైట్ పైన అలానే ఫీలింగ్స్ ఉన్నాయి ఇంకా అని అయితే అంటాడు. దాని తర్వాత తను మీసాకి అయితే ఇలా చెప్తాడు, మీసా మనం వెళ్ళి అక్కడ మళ్ళీ కూర్చుంటాం కదా, నా ముంగట ఎవరైతే కనిపిస్తున్నారో తనే సెకండ్ కీరా అని అయితే చెప్తాడు. అదే థర్డ్ కీరా, కొత్త కీరా. మీసా అక్కడికి వెళ్ళి కూర్చుంటుంది. ఇక్కడ ఇంతకి ఎవరు కీరా అని చెప్పి మీసా చూస్తా ఉంటది. రెమ్ వచ్చేసి అక్కడనే ఇగాచు అనే ఒక క్యారెక్టర్ ఒక వెనకాల అయితే ఉంటాడు. తర్వాత మీసా ఇంటర్వ్యూని అయితే ఫినిష్ చేసుకొని ఒట్సుబా కంపెనీ వాళ్ళతో అయితే అడ్వర్టైజ్మెంట్ అయితే ఒప్పించుకొని రిటర్న్ అయితే వచ్చేస్తుంది. తర్వాత తను వచ్చినాక తనకి ఒకప్పుడు లైటే కీరా అనే విషయం అయితే మీసాకైతే తెలుసు. ఇప్పుడు తర్వాత ఇంటర్వ్యూలో ఏం జరిగిందో అక్కడ ఉన్న వాళ్ళకైతే చెప్తుంది. తనైతే తన నంబర్ అయితే ముగ్గురు ఆఫీసర్స్ కి అయితే ఇచ్చిందా అని, వాళ్ళు ముగ్గురు సపరేట్ గా కలుద్దాం మనం ప్రైవేట్ గా అని అయితే చెప్పినారంట. అలానే ఇప్పుడు ఆ ముగ్గురు ఆఫీసర్స్ ని ఇన్వెస్టిగేషన్ చేస్తా అని చెప్పి కొంచెం ఎగ్జైట్ అయితే అవుతా ఉంటది. దానికి లైట్ అయితే లేదు నువ్వు వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఏం లేదు, అది చాలా డేంజరస్ అయిన విషయం, నువ్వు జస్ట్ అడ్వర్టైజ్మెంట్ లో చేస్తే చాలు. అలానే ఇప్పుడు నేను ఎల్లు సెకండ్ కీరాగా అనుమానించట్లేడు అనేది చెప్తాడు. అలానే ఇప్పుడు మోగి వచ్చేసి నీ బాడీ గార్డ్ అనేది చెప్తాడు. అది నా మీస్ అయితే ఓ ఇప్పుడు నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావా అని చెప్పి మళ్ళీ హ్యాపీ అవుతా ఉంటది. తర్వాత తనకైతే ఒకటి గుర్తుకొస్తుంది, అదేంటంటే రెమ్ అయితే తినకి మీసా నువ్వు జస్ట్ లైట్ చెప్పినట్టే చెయ్యి అనేది చెప్తాడు. సో తను లైట్ చెప్పింది ఒప్పుకొని తనైతే తన రూమ్ లోకి అయితే వెళ్ళిపోతుంది. బట్ తను లైట్ చెప్పింది అయితే ఒప్పుకోదు మామ. జస్ట్ తనకంటూ ఒక సపరేట్ ప్లాన్ అయితే ఉంటది. జస్ట్ అక్కడ తలకాయ ఒప్పుతుంది అంటే తన నుంచి ఏదైనా సరే హెల్ప్ చేయాలి అనేది తను అనుకుంటా ఉంటది లోపల. తర్వాత మీసా నెక్స్ట్ డే అయితే తన ఫ్రెండ్ ని కలవడానికి అయితే ఒక హోటల్ కి అయితే వెళ్తది. తనతో పాటు బాడీ గార్డ్ గా తెలుసు కదా మూవీ కూడా వెళ్తాడు. తనైతే హోటల్ కి అయితే వెళ్తది. అక్కడ తన ఫ్రెండ్ అయితే ఉంటది. తన ఫ్రెండ్ అయితే ఒక నర్స్ గెటప్ లో అయితే ఉంటది, అదే యూనిఫామ్ లో ఉంటది. వాళ్ళు ఒక రూమ్ లోకి అయితే వెళ్ళి వాళ్ళ డ్రెస్సెస్ అయితే చేంజ్ చేసుకుంటారు. మీసా అయితే నర్స్ గెటప్ లో అయితే చేంజ్ అయిపోయి తను సైలెంట్ గా బయటకి అయితే వచ్చేస్తుంది. బయట తనని కలవనీకి అయితే కీరా అని మనకు తెలిసింది కదా, ఆ ఇగాచు అయితే వస్తాడు. తను ఇలా ఎందుకు ఎస్కేప్ అయిందో మీకు తెలుసు కదా, అక్కడ ఉన్న వాళ్ళు మోగి ఒప్పుకోడు కదా తను వెళ్తా అంటే, అందుకే ఇలా చేసింది అనమాట. తర్వాత తన ఫ్రెండ్ అయితే బయటకు వస్తుంది మీసా గెటప్ లో. బట్ తను మీసా కాదని చెప్పి మోగి అయితే కనబెడతాడు. తనైతే దాని పైన అయితే అరుస్తాడు. ఇంతకీ మీసా ఏది అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. దాని మీద ఎందుకు అరుస్తున్నారా, ఇప్పటికే వస్తుంది. తర్వాత తనైతే బయటకి అయితే వచ్చి చూస్తూ ఉంటాడు. బట్ అక్కడ మీసా అయితే ఉండదు. మీసా అయితే ఇగాంచుతో అయితే కలిసి కార్ లో అయితే వెళ్తా ఉంటది. వాళ్ళు మాట్లాడుకుంటా కార్ లో వెళ్తా ఉంటారు. అలా తను మాట్లాడుతూ తనే సెకండ్ కీరా అని చెప్పి చెప్పేస్తుంది. ఏంటి నువ్వే సెకండ్ కీరావా అని తనైతే అంటాడు. దానికి మీసా అయితే నేనే సెకండ్ కీరా అని, ఇది నేను ఎవరికి చెప్పలేను, నీకే ఎందుకు చెప్తున్నా అంటే నువ్వు కీరావా అని నేను నమ్ముతున్నాను అనేది అంటది. దానికి తనైతే నేనే కీరా అని అయితే అంటాడు. వెనకలకేంచి రెమ్గాడ్ అయితే మీసాని చూసుకుంటా ఏం జరుగుతుంది ఈడ, ఓ ఇదంతా లైట్ గాని ప్లాన్ ఏమోటి అనేది అనుకుంటాడు. ఒరే బాబు దానికి దిమాగ్ లేదు, దానికి అనవసరంగా నువ్వు అనిపించినవు తెలుసు. సో తనే కీరా అని చెప్పి ఆడు ఒప్పుకోండు కదా. దానికి మీస్ అయితే ఓ నువ్వే కీరావా అయితే ఒకసారి ప్రూవ్ చేయవా అని అయితే అడుగుతుంది. దానికి తనైతే లేదు నేను ఫస్ట్ కీరా అని ప్రూవ్ చేస్తా గానీ నువ్వు సెకండ్ కీరా అని చెప్పి ఫస్ట్ ప్రూవ్ చేసుకో అని అయితే అంటాడు. ఇగాంచు అయితే నేను ఇప్పుడు కొన్ని చంపమంటాను, నువ్వు వెంటనే వాడిని చంపేస్తే నువ్వే సెకండ్ కీరా అని చెప్పి నేనైతే నమ్ముతాను అని అయితే అంటాడు. దానికి మీస్ అయితే సరే ఇప్పుడు తను చంపేయండో లేదా అని చెప్పి నీకు వెంటనే ఎలా తెలుస్తుంది అని అయితే అడుగుతాడు. దానికి తనైతే నాకు వాడు తెలిసినోడేటి, నేను కాల్ చేసి తెలుసుకుంటా వాడు చనిపోయిందా లేదా అని, అంటే ఇప్పుడు చనిపోయినోడికి కాల్ చేస్తాను చనిపోయిన వారా అని ఏదోటి ఓన్గా చేసి తెలుసుకుంటాడు. తను ఒక పర్సన్ ఒక డీటెయిల్స్ అయితే తీసి మీసాకి అయితే చూపిస్తాడు, తినని చంపేయమని అయితే చెప్తాడు. దానికి మీస్ అయితే నువ్వు కొంచెం అటు తలకాయ దింపితే నేను వీడిని చంపేస్తా అని అయితే చెప్పి తన పేరునైతే ఒక బుక్ లో రాస్తుంది, డెత్ నోట్ లో కాదు. అదంతా వెనకలకించి వాడు చూస్తూనే ఉంటాడు, తెలుసు కదా వాడిని బెస్ట్ అయితే చూస్తూనే ఉంటాడు. వాడైతే అనుకుంటాడు ఓ మీసా ఇప్పుడు నన్ను వాడిని చంపేయమంటుంది అని అయితే అర్థం చేసుకుంటాడు. తర్వాత వానైతే చంపేస్తాడు. తర్వాత ఇగాన్షు అయితే వానికైతే కాల్ చేసి వాడు నిజంగా వానికి కాదు యోన్కో కాల్ చేసి వాడు చనిపోయిందా అని అయితే అడుగుతాడు. దానికి చనిపోయిండు అని చెప్తారు. సో మీసానే సెకండ్ కీరా అని చెప్పి ఇగాన్షు అయితే ఫిక్స్ అవుతాడు. తర్వాత మీసా అయితే ఇప్పుడు నువ్వే ఫస్ట్ కీరా అని ప్రూవ్ చేసుకో అని అయితే అడుగుతుంది. అంటే ఫస్ట్ కీరా అని కాదు కీరా అని ప్రూవ్ చేసుకో అని అయితే అడుగుతుంది. దానికి వాడైతే నేనే కీరా కానీ నేను ఇప్పుడు ఒవ్వల్ని చంపను, నేను ఇంటికి వెళ్ళినాక చంపుతాను అని అయితే అంటాడు. ఇదేంద్ర ఇది. దానికి మీసా అయితే లేదు నువ్వు మీ ఇంటికి తీసుకెళ్ళాలి నన్ను అని చెప్పి ఇలా చెప్తున్నావు కదా అని అయితే అంటది. దానికి వాడైతే లేదు నేనే నిజంగా కీరా అని అయితే అంటా ఉంటాడు. దానికి మీసా అయితే ఇలా అంటుంది, ఓహో నువ్వే నిజంగా కీరా అయితే ఒక 1 month దాకా ఒక్క క్రిమినల్ ని కూడా చంపకు, అప్పుడు నువ్వే కీరా అని చెప్పి నేను నమ్ముతా అని అంటది. దానికి ఇగాన్షు కూడా సరే అని చెప్పి ఒప్పుకుంటాడు. వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు కదా, అదంతా మీసా అయితే ఒక మొబైల్ అయితే రికార్డ్ చేస్తుంది. ఇగాన్షునే కీరా అని చెప్పి పక్కా ఎవిడెన్స్ తోటి ఇప్పుడు
మీసా అయితే కనబెట్టింది. ఇంకోటి వాళ్ళు మాట్లాడుకున్నంతా రికార్డ్ అయ్యేది. జస్ట్ హిగాన్షు నేనే కీరా అని ఒప్పుకుంటాడు కదా, అది మాత్రం రికార్డ్ చేస్తుంది. అది అక్కడికి వెళ్ళి లైట్ వాళ్ళ అందరికి చూపిస్తుంది. చూపించినాక వాళ్ళైతే అసలు తనేలా ఒప్పుకున్నాడు, తనే కీరా అని చెప్పి అయితే అడుగుతారు. దానికి మీసా అయితే తను ఎందుకు ఒప్పుకున్నా అంటే తను నన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడు, అలానే నేనే సెకండ్ కీరా అని చెప్పి తనను నమ్మించాను. సో దాని వల్ల తనే నేనే ఫస్ట్ కీరా అని చెప్పి ఒప్పుకున్నాడు అని చెప్తుంది. సో ఇక్కడికి 21 ఎపిసోడ్ కంప్లీట్ అయ్యింది. సో నెక్స్ట్ ఎపిసోడ్ తోటి మండే కలుద్దాం మళ్ళీ. బై.